భగవతే శ్రీరమణాయ. తారా విలాపము. భగవాన్ సన్నిధిలో ఎవరైనా భక్తుల చరిత్రలను గురించి, పురాణగాథలను గురించి ప్రసంగిస్తే శ్రీవారు ఆయా పుస్తకాలు తీసి చూసేవారు. అందులో విషాదఘట్టాలు వచ్చినప్పుడు వారి శరీరం తన్మయమై కళ్ళ వెంట నీరు గారి దృష్టికి అవరోధం కలిగించేది. భగవాన్ అప్పుడు ఆ పుస్తకం సోఫా మీద పడేసి, ఇదంతా కల్పన అని తెలుసును, అయినా శరీరం ఆడుతుందే, దాని చేష్ట మానదు కదా అని సెలవిచ్చేవారు. 1949 మార్చిలో ఒకనాటి సాయంత్రం 2:30 గంటల వేళ నేను వెళ్ళేసరికి భగవాన్ మలయాళ భాషలో ఉన్న రామాయణం చదువుకుంటూ ఉన్నారు. నమస్కరించి లేచి ఆ పుస్తకం ఏమిటో అని నిదానించి చూశాను. భగవాన్ అది గ్రహించి ఉత్సాహంతో, మలయాళ భాషలో ఉన్న ఆధ్యాత్మ రామాయణం, ఇది వరకు ఆంజనేయులు రావణునితో దూతవాక్యాలుగా చెప్పిన మాటలు నీకు చెప్పానే, అవి దీనిలోనివే. ఇప్పుడు నేను చదవబోయే ఘట్టం తారా విలాపం అని సెలవిచ్చి ఆ ఘట్టం తీయగానే కుంభాభిషేకానికి వచ్చి ఇక్కడే ఉన్న గుర్రం సుబ్బరామయ్య గారు వచ్చి భగవాన్ సమీపంలో కూర్చున్నారు. భగవాన్ సుబ్బరామయ్య గారికి అదంతా చదివి అర్థం చెబుతూ ఉంటే శ్రీవారి నేత్రాలు నీళ్లతో నిండి కంఠం రుద్ధమైంది. ఆ విషాదమంతా ఎదుట పొడగట్టినట్లే ఉంది. ఆ దృశ్యం చూసి భగవాన్ తారగానే అయిపోయారే అన్నాను నేను. భగవాన్ కొంచెం తమాయించుకుని, ఏం చేస్తాం, ఎదుట ఏది ఉంటే అది మనమే అయిపోతాం, ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటే కదా అంతా మనమేనాయే అని చిరునవ్వుతో సెలవిచ్చారు. ఎంత గంభీరమైన అర్థం ఆ మాటల్లో ఉంది అని తర్వాత మేమనుకున్నాం. రఘురాముడు సీతాన్వేషణ చేస్తూ దక్షిణాపథంలోని కిష్కింధ అనే ప్రాంతానికి వచ్చాడు. సుగ్రీవుని అన్న వాలి తమ్ముని ఒక సందర్భంలో అపార్థం చేసుకొని అతన్ని చంపుటకు సిద్ధమైతే అతడు పారిపోయి ఋష్యమూక పర్వతాన్ని ఆశ్రయించాడు. అక్కడికి వెళ్ళుటకు బయటపడిన వాలి తమ్ముని భార్య రుమను చెరపట్టి తన భార్యను కూడి రాజ్యాన్ని తిరిగి కైవసం చేసుకున్నాడు. సుగ్రీవుడు ఎప్పుడు దొరికితే అప్పుడు హతమారుద్దామని కాపు కాసి ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో అక్కడికి విచ్చేసిన రాముడు హనుమంతుని ప్రార్థనపై సుగ్రీవునితో అగ్నిసాక్షిగా స్నేహం చేశాడు. వాలిని సంహరించి అతడిని రక్షించుటకై శపథం చేశాడు. అందుకు ప్రతిగా సీతాన్వేషణలో సహాయపడదనని సుగ్రీవుడు మాట ఇచ్చాడు. వాలిని యుద్ధానికి ఆహ్వానించవలసిందిగా సుగ్రీవుణ్ణి ఆదేశించాడు రఘువీరుడు. ప్రత్యర్థుల బలాన్ని హరించగలిగే వరం వాలికున్నది. అందుకని చెట్టుచాటు నుండి రాముడు వాలిని బాణంతో సంహరించగా వాలి నేలకూలాడు. ఈ సంగతి తెలిసిన అతని పరిజనులంతా అక్కడకు చేరి దుఃఖించసాగారు. భార్య తార అతని పాదములపై పడి కన్నీరు మున్నీరై రోదించసాగింది. విడివడిన కొప్పుతో చెరిగిన తిలకంతో చెల్లాచెదురైన అలంకారాలతో మూర్తీభవించిన శోకదేవతలా ఉంది. నాథా, నా ప్రాణమా అంటూ విలవిలలాడింది. అక్కడున్న రాఘవుని చూసి, రఘునందన, నా పతిని చంపిన బాణంతోనే నన్ను కూడా చంపు, నా నాదునితో కూడి పరలోకం చేరుకోగలను అనగుడా, పత్ని వియోగ బాధతోనే కదా నీవింత దూరం వచ్చినది, మరి నా సకుడు ప్రాణములే కోల్పోగా నేనెలా జీవించగలనని అనుకున్నావు? వెంటనే నన్ను కూడా చంపి పుణ్యం కట్టుకో, నీకు మరెప్పుడూ వియోగ బాధ ఉండబోదు అని ఈ విధంగా తార దుఃఖిస్తోంది. మహామనస్వి అయిన రాముడు ఆమెనిలా ఓదార్చాడు. ఓ పతివ్రతామణి, శోకింపదగని విషయానికై శోకిస్తున్నావు. ఇక్కడ నీ పతి ఎవరు? పడి ఉన్న ఈ శరీరమా, లేక అందులోని జీవచైతన్యమా? యోచించు. దేహమే అంటావా? అది జడ పదార్థములైన పంచభూతములతో తయారైంది. ఇది మొదట లేనిదై మధ్యలో పుట్టి చివరకు అదృశ్యమవుతోంది. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేనిది సత్యములా అవుతుంది. లేక అందులో ఉన్న జీవుడే నీ పతి అంటావా? జీవుడు నిరామయుడు, జనన మరణాలు లేనివాడు, నిత్యమై సదా ఉండేవాడు. ఇక అట్టివాని కోసం ఏడుపు అనవసరమే కదా. అప్పుడు తార అడిగింది, మహానుభావా, దేహం జడమై జీవుడు నిత్యుడైనప్పుడు సుఖదుఖాదులు ఏ కారణం చేత కలుగుతున్నాయి? రాముడు ఇలా వివరించాడు. ఎంతవరకు దేహంపై భ్రాంతి ఉంటుందో అంతవరకు సుఖం, దానితో పాటు దుఃఖం తప్పవు. ఇదే సంసారం. దీనికి ఇతరులు బాధ్యులు కారు. ఎవరి సంసారానికి వారే బాధ్యులు. దేహం నేను అనే భావం పరిపూర్ణంగా నశించగానే ఆత్మ నేను అనే జ్ఞానం స్వతహాగా ప్రకాశిస్తుంది. శుభాంగి, దేహాత్మ భావనయే మనసు. మనసునే సంసారం అంటారు. అదే బంధించేది.
సుఖదుఖాలను కల్పించేది. మనసు నశించే వరకు శరీరాలు నశించుట, తిరిగి తిరిగి జనించుట జరుగుతుంటాయి. అది నశించగానే సంసారం ఆగిపోతుంది. ఇది ఏ ముక్తి అని ఈ విధంగా రాముడు ఆత్మతత్వ ప్రబోధం చేయగానే తార స్వస్థ చిత్తురాలైంది. హరే రమణ.